ఒక ఆవిడ, మంచి ఆవిడ, ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పాపం వంటలు చేస్తూ ఉండేది. నాకు ఒకసారి సరదాగా వెళ్ళినప్పుడు, ఆంటీ దా టిఫిన్ చేద్దామని, ఇంకా మొహం కడగలేదు బాబా అనేది. మొహం కడగలేదా? పుల్లు సింహాలు మొహం కడుగుతాయా? దా అనేవాడిని అని పెట్టేసి అందరికీ చెప్పేవాడు. ఆంటీ తినేసింది, మీరు తినరా అనేవాడిని. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకంలో వివాహం అయ్యే పెండ్లి కుమార్తెకే ఇంత మేకప్ అవసరమైతే, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి చేసుకునే పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఎలాంటి మేకప్ ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేకప్కు ముందు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడట. హల్లెలూయా. పెండ్లి కుమార్తెని ఎలా ఎలా ఎన్ని రకాలుగా చెప్పాడంటే ఆయన, ఒకటి సంఘము వధువు అన్నాడు. హల్లెలూయా. మరొక పక్క ద్రాక్ష తోట అన్నాడు. సంఘమే ద్రాక్ష తోట, సంఘమే వధువు. ఇన్ని రకాలుగా ప్రేమిస్తున్న సంఘం కొరకు యెషయా భక్తుడు ఒక మాట చెప్పాడండి. 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చదవండి. నా ప్రియ, ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యెషయా. యెషయా దేవునికి ఎవరు అని చూసినట్లయితే దేవునికి చాలా ఇష్టమైన వాడండి. దేవుణ్ణి ఆయన ఎలా చూస్తాడంటే ప్రేమగా చూస్తూ ఉన్నాడు. దేవుడు చాలామందిని నా ప్రియుడా అని సంబోధించేవాడు, కానీ యెషయా సంబోధిస్తూ ఉన్నాడు నా ప్రియుడు అయిన యేసు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు యెషయా ఎలా మారిపోయాడురా ఆ పిలుపులను చూస్తే యెషయాయే ఒక వధువుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. యెషయా పడే బాధ ఎలా ఉందో చెప్తూ ఉన్నాడు. యెషయా ఎవరో అని చూసినట్లయితే ఆయన పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తి. అంటే ఇంకొక విధంగా చెప్తే ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాడు యెషయా. స్తోత్రం. ఇప్పుడు యెషయా చెప్పే మాట జాగ్రత్తగా ఆలకిద్దాం. నా ప్రియుని గురించి నేను పాడుతున్నాను వినండి. నీకు ఒక మైక్ ఇస్తే బాగుంటుంది కదా. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోట. ఎవరి ద్రాక్ష తోట? ప్రియుని ద్రాక్ష తోట. ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను బట్టి ఈ ప్రియుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియుని ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతున్నాను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఒక్క నిమిషం. హల్లెలూయా. కొండ మీద ఎత్తైన స్థలంలో నా ప్రియుడు ఒక ద్రాక్ష తోట వేయడానికి నిర్ణయించుకున్నాడు. ద్రాక్ష తోటని బాగా దున్నాలి. హల్లెలూయా. రాళ్ళు రప్పలు ఉన్న చోట విత్తనం ఫలించదు. ఎందుకంటే మనకు తెలుసు విత్తనం మంచిదైనప్పటికీ కూడా అది పడిన 4 చోట్ల సంగతి మనకు తెలుసు. 1 త్రోవ పక్కన పడిన విత్తనం, 2 ముండ్ల తొప్పుల్లో పడిన విత్తనం, 3 రాతి నేలను పడిన విత్తనం, 4 మంచి నేలను పడిన విత్తనం. విత్తనం ఒకటే అంటే వాల్యుబుల్ అయిన విత్తనాలు ఇవి. కానీ పడిన ప్లేసులు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట. రాతి నేల మనకు తెలుసు. ఏంటి రాతి నేల? చాలా రాళ్ళు ఉంటాయి. ఏ రాళ్ళు?
ఎంత చెప్పినా, ఎన్ని సంవత్సరాలు అయినా నో గ్రోతింగ్, ఎదుగుదలే ఉండదు. చెప్పుకుంటే చెప్పుకో, చెప్పెట్టుకొట్టుకో, మా ఊడకు తెచ్చుకో, మందు ఇస్తాను అనే టైపులో ఉంటారు. వాళ్ళకి ఏముండదు ఎదుగుదల. ఇవి రాళ్ళు. ఈ విషయం మహానుభావుడైన యేసుప్రభువు వారు కూడా ఒక మాట అంటాడు, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మీకు మాంసపు గుండె ఇస్తాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే మనం ఏ గుళ్ళు, ఎలాంటి హృదయాలు అనేవి ఆయనకు కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరికొన్ని ఎలా ఉన్నాయంటే ముండ్ల తుప్పలు అన్నాడు ఆయన. ఏ తుప్ప? ముండ్ల తుప్ప. నిజానికి మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక మాట చెప్పగలను ఖండితంగా. ఎందుకంటే లోకంలో నుంచి యేసయ్య దగ్గరికి వచ్చేసాం. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య దగ్గర లేనివేవి కూడా లేవు, అన్నీ ఉన్నాయండి. ఈ ప్రపంచంలో మానవ జాతికి కానీ, వృక్షజాతికి కానీ, జంతుజాతికి కానీ, పక్షి జాతికి కానీ, జలచరాలకు కానీ, ప్రతి జీవికి ఏవి కావాలో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర లేనిది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. కనుక పూర్వం మనందరం కూడా చీకట్లో ఉండేవాళ్ళం, ఈ సమస్యల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో ఉండేవాళ్ళం. అయితే అటువంటి మనల్ని ఆయన ఒక పిలిపిచ్చాడు. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. లోకంలో సమస్యలు, ఇబ్బందులు, రోగాలు ఉన్నాయి, కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అవన్నీ తీసివేసి నీ ముఖము నిండా నవ్వు పెడతానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏమి లేదంటే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. ఇక భారం తొలగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఎంత ప్రశాంతంగా ఉంటారండి, ఎంత ఫ్రీగా ఉంటారండి. స్తోత్రం. కానీ చాలామంది యేసయ్య సన్నిధికి వచ్చినప్పటికీ కూడా ఇంకా బరువులు మోస్తూ ఉన్నారు, ఇంకా బాధలు, ఇంకా సమస్యలు ఉన్నాయి. ఏంటి దీనికి కారణం అని చూసినట్లయితే ఇవి ఆయనకు అప్పగించలేదు. హల్లెలూయా. ఆయనకి ఇవ్వలేదు. కారణం ఏంటని చూసినట్లయితే ఆయన అండర్లోనికి రాలేదు. యేసు అని ఒప్పుకున్నారు, కానీ యేసే ప్రభువు అని ఒప్పుకున్నట్లయితే ప్రభువుకు అప్పగించుకున్న ప్రతి వారి జీవితంలో, ప్రభు పరిపాలనలో ఉన్న ప్రతి వారి జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన్ని ఎలా అంగీకరించాలో తెలియడానికే ఈ మాట మనకి చెప్తూ ఉన్నాడు. మనల్ని ఆయన ఉన్నతమైన రీతిలో చూస్తూ ఉన్నాడు. రాళ్ళు రప్పలతో నిండిపోయిన ఈ రాతి గుండెల్లో బాగా దున్నుతున్నాడు ఆయన. ఏం చేస్తున్నట్టున్నాడు? దున్నాలి అన్నాడు ఆయన. స్తోత్రం. ఎలా దున్నాలి అంటే దున్నడం రెండు రకాలు. మొట్టమొదటి నీరు పెట్టాలి, నేల ఏమవ్వాలి? మెత్తన చేయబడాలి. మెత్తన చేయబడిన తర్వాత మాత్రమే దున్నితే ఆ లోపల ఉన్న రాళ్ళు రప్పులు అన్నీ బయటకు వస్తాయి, ముండ్ల తుప్పలు అన్నీ బయటకు వస్తాయి. నీరు పెట్టకుండా అవి బయటకు రావు. దేవునికి స్తోత్రం. ఇతను ఆ రాళ్లను బాగా ఏరివేసి అందులో తీగి నాటించేటట్ట, విత్తనం వేసేటట్ట. ఆ విత్తనం ఫలించింది. కానీ ఆ వరుసగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే, చదువు తల్లి. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని, ఎదురు చూస్తూ ఉన్నాను గాని అది కారు ద్రాక్షలు కాచెను. అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని, నాకు న్యాయం తీర్చాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే దానికి చేయగలను. మరి ఏం చేయగలను నేను దానికి? అది ద్రాక్ష పండ్లు కాయునని, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేంటి? అది కారు ద్రాక్షలు కాయడానికి కారణమేంటి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటను చేయబోవు కార్యములను, నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యాన్ని మీకు తెలియచెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మహాదేవుడైన యేసుప్రభు వారికి ఇష్టమైనది ఏది అని అడిగినట్లయితే ద్రాక్ష తోట ఆయనకి ఇష్టమైన వనము. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ ద్రాక్ష తోట అంటే అది దేవుని సంఘం. ఏ సంఘం? దేవుని సంఘం. దేవుని సంఘములో నక్కలు ప్రవేశిస్తాయేమో అని ఆయన ఆలోచన చేసి ఏర్పాటు చేసాడు కొందరిని. ఈ మాట అంటాడు కదా, చూద్దామా? ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కలను పట్టుకొనండి, పట్టుకునే వారికి సహాయం చేయండి అంటాడు. అంటే ద్రాక్ష తోటను ఎవరు పాడు చేస్తారు? నక్కలు పాడు చేస్తాయి. ఎవరు పాడు చేస్తారు? నక్కలు పాడు చేస్తాయి. మిగతా జంతువులు పక్కన పెట్టండి, ఎక్కువగా పాడు చేసేవి నక్కలు. నక్కలు అంటే ఏంటి, ఎవరు అని చూసినట్లయితే చాలాసార్లు కథలు చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఒకసారి మాట్లాడుతూ అంటాడు, ఆ నక్కతో ఎలాగో చెప్పండి అంటాడు. ఎవరిని? దేశాన్ని పరిపాలన చేసే రాజుని. అంటే వాడు రాజే, కానీ వాడి మైండ్ ఎలాంటిది? నక్క మైండ్, తోడేలు మైండ్. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే చాలామంది ఒక జంతువులాగా చిన్నగానే కనబడి, నక్క కుక్కలాగా చిన్నదే, కానీ దాని ఆలోచన భయంకరమైంది. ఎలాంటి జంతువునైనా మెల్ట్ చేయగలిగిన కెపాసిటీ దానికి ఉంది. అలాగే తోట ఆయిందే, కానీ ఇందులో ఏం ప్రవేశిస్తూ ఉంటాయి? కొన్నిసార్లు నక్కలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ నక్కల్ని పట్టుకోవడానికి బురుజు కట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాపలా కాస్తున్నాడు. అంటే ఆ తోట పట్ల ఆయన కలిగిన బాధ్యత ఒక్కసారి ఆలోచించేది. ఎంత బాధ్యతగా ఆయన చూస్తూ ఉంటే పంట వచ్చిందండి, పూత పట్టింది, పంట వచ్చింది, చాలా సంతోషపడిపోయి పంటను కోస్తే పంటని కూడా కారు ద్రాక్షట. ఏ ద్రాక్ష? కారు ద్రాక్ష. ఏ ద్రాక్ష కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన? మంచి ద్రాక్ష. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ద్రాక్షకి కారు ద్రాక్షకి తేడా ఏంటని చూసినట్లయితే, ఒకానొక దినమున చెట్లన్నీ కూడా మనకు ఒక రాజు ఉంటే బాగుంటుందని చెప్పి చెట్లన్నీ మాట్లాడుకొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఓ అంజూరమా, నీవు మాకు రాజుగా ఉండు అని అడిగాయట. అంజూరం అందట, నేను దేవుణ్ణి మానవుని సంతోషపరిచేదాన్ని, నేను నా దేవుని పని మానేసి మీ మీద రాజుగా ఉండడానికి ఇటు అటు ఊగడానికి వచ్చానా? వెళ్ళండి అందట. అప్పుడు ఇవన్నీ కూడా ఒలివ దగ్గరికి వచ్చాయట. ఒలివా, నువ్వు చాలా శ్రేష్టమైనదానివి కదా, చాలా వాల్యుబుల్ కదా, నువ్వు ఒక రాజుగా ఉండు అన్నాయట. అది అందట, నేను దేవుణ్ణి మానవుల్ని సంతోష పెట్టాలి, నా తైలము దేవునికి నైవేద్యంగా ఇస్తూ ఉంటారు, నేను ఆ పని మానేసి మీ మీద రాజుగా ఉంటానా అందట. ఇప్పుడు మరలా ఈ ఆలోచన చేసి ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాయట. ద్రాక్ష తోటను అడిగాయట, ద్రాక్షవల్లి నీవు మా మీద రాజుగా ఉంటావా అని అడిగాయట. అప్పుడు ద్రాక్షవల్లి ఉందట, నేను మనుషుల్ని దేవుణ్ణి సంతోషపరిచేదాన్ని, ఆ పని మానేసి మీ మీద రాజుగా ఉండి ఇటువంటి ఊగడానికి వచ్చానా? వెళ్ళండి అందట. స్తోత్రం. అంటే ద్రాక్షవల్లి ఎవరి ముందు సంతోష పెడతా ఉంది? దేవుణ్ణి, మానవుల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలసిన వారికి, ఉదాహరణకి జ్వరం వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారు? ద్రాక్షపళ్ళు జ్వరం వస్తూ ఉంటుంది కొందరికి. ఏ జ్వరం ఇస్తారు? ఏ జ్వరం? ద్రాక్షపళ్ళు జ్వరం, యాపిల్ పళ్ళు జ్వరము, ద్రాక్షపళ్ళు జ్వరము, డ్రింక్ నొప్పి. ఏ నొప్పి? మామూలుగా డ్రింక్ ఇప్పించరు, కడుపు నొప్పి డ్రింక్ ఒకటి ఉంటుంది, లిమ్కా తాగాలంటే కడుపు నొప్పి వస్తుంది అనమాట. స్తోత్రం. అలాగే కొందరికి జ్వరం వచ్చింది కానీ ద్రాక్షపళ్ళు తెచ్చిన ఎవరు కనపడరు. స్తోత్రం. హల్లెలూయా. అరే ఈ ద్రాక్షపళ్ళు ఇంతగా పనిచేస్తాయా అంటే, ద్రాక్షపళ్ళు యాపిల్ పనిచేసినట్టుగా ఎవరో పనిచేయరు. స్తోత్రం. హల్లెలూయా. నిజమా అబద్ధమా? ఏం పెట్టి? ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచండి, జల్దరు పండ్లు పెట్టి నన్ను. ప్రియురాలు చెప్తుంది ఈ మాట. ఎవరు? దేవుని ప్రియురాలు చెప్తూ ఉంది. ప్రేమలో ఉండి, యేసుప్రభుతో ప్రేమలో ఉండి మోర్చిపోతుందట. హల్లెలూయా. బలహీన పడిపోతుందట. ఇదిగో జల్దరు పండ్లు తీసుకొచ్చి నేను బలపరచండి,
ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి నన్ను బలపరచండి, ఆదరించండి అంటుంది. అంటే ఎవరు ఆదరించగలరు అంటే ద్రాక్ష పళ్ళు ఆదరించగలవు, బలపరచగలవు. యాపిల్ పళ్ళు, జలదర పండ్లు అంటే యాపిల్ పండ్లు. జలదర పండ్లు అంటే ఏంటి? యాపిల్ పండ్లు. అంటే యాపిల్ పండ్లకున్న శక్తి మామూలుది కాదండి, అందుకే కాస్ట్ ఎక్కువ. స్తోత్రం. అలాగే ద్రాక్ష పండ్లకున్న శక్తి కూడా ఎక్కువే, అందుకే యేసు ప్రభువారు ఇది మీ కొరకైన నా రక్తము అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు కూడా దేవుని బిడ్డల్ని ఆదరించగలిగిన కెపాసిటీ కలిగినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మరలా వెనుకొద్దాం. ఇప్పుడు ఇంతగా తోట వేసి తోట కొరకు ఎదురు చూస్తూ తోట కొరకు పడిన ప్రయాస ఎంత అంటే తోట చుట్టూ కంచి వేసేసాడట. తోట చుట్టూ కంచి ఎందుకు? కంచి లేకపోతే ఏ జంతువు అయినా లోపలికి వస్తుంది. స్తోత్రం. అలాగే ఈ మందిరానికి కూడా చుట్టూ ఏముందండి? కంచి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుపులు వేసుకోవచ్చు, తలుపులు తీసుకోవచ్చు. ఒక కంచె ఉంది. దీనికంటే ఇంపార్టెంట్ కంచె ఏంటంటే దేవదూతలే కంచె. ఎవరు కంచి? ఆనాడు ద్రాక్ష తోటకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ద్రాక్ష తోటకి కంచి వేసాడు. ఈరోజు దేవుని సంఘము అనే దానికి యేసు ప్రభువారు వేసిన కంచి ఏంటి అంటే దేవదూతలు. చదువుదామా? యెహోవా యందు భయము భక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉండి వారిని. ఏమండి ఈ కాపల దగ్గర ఏ కాపలా పనికి వస్తుందండి? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నా వైపు చూడాలి. దేవుడు తన బిడ్డల చుట్టూ ఉంచిన కంచె ఇది సామాన్యమైనది కాదు. మట్టి మనుషులమైన మన కొరకు దేవుడు దేవదూతలని కాపలాగా ఉంచాడంటే ఒక దేవదూత నీకు ఎవరు అంటే నీకు నాకు సర్వెంట్ దేవదూత. ఎవరు? మనము లోకంలో ఉన్నవారు దూతలను చూసి పొంగిపోతూ ఉంటారు. ఈ దేవత, మా దేవత, ఆ దేవత, ఈ దేవత అని. ఈ దేవతలు ఎవరు అంటే మనకి సర్వెంటు. హల్లెలూయా. ఎవరికి సర్వెంట్లు? యేసుక్రీస్తు రక్తములో విమోచించబడి యేసు నా దేవుడు అని చెప్పి యేసు ప్రభు మాట విని యేసు ప్రభు మాట ప్రకారంగా జీవించే వారికి సర్వెంట్లు ఎవరంటే దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే మనకి ఇంత విలువ? ఇంత విలువ ఎందుకు ఇచ్చాడు ఆయన? కారణం ఏంటి అని అడిగినట్లయితే ఒకే ఒక కారణం, నిన్ను ఆయన సొంతం చేసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు మనకి కావలసింది ఏమిటి అని చూసినట్లయితే సంఘం ఎప్పుడు కూడా విధేయులుగా ఎలా ఉండాలి? పిలిస్తే పలికేదిగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువు ఒక పిలిపిచ్చారు. ఇవాళ పొద్దు నుంచి ఒక పిలిపిస్తున్నారు. ఏంటి పిలుపు అంటే పరిచారకులు కావలెను. ఎవరు కావలేను? పరిచారకులు కావలెను. సంఘంలో ఎవరు కావాలట? పనివారు కావలెను. ఎవరెవరు? పరిచారకులు కావాలి, పనివారు కూడా కావాలి. జ్ఞాపకం చేసుకోండి ప్రతివారు కూడా, ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఎవరు కావాలట? పరిచారకులు, పనివారు. రెండు వేరు వేరు డిపార్ట్మెంట్లు. స్తోత్రం. వీరు కావాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అని అడిగితే ఒక మాట చెప్తాను. ఆదివారం నాడు మాకు మధ్యాహ్నం ఆరాధన 2 గంటలకి జరిగేది కాకినాడలో. ఆదివారం నాడు నా డ్యూటీ ఏంటంటే, నా డ్యూటీ మా ఆవిడ డ్యూటీ ఏంటంటే 1 గంటకో 12 గంటలకో వెళ్ళిపోయి కోడులు కుక్కలు పాడు చేసిన చర్చ్ అంతా తుడిచి కడిగి బరకాలు వేసి మరలా ఇంటికి వెళ్ళి పాస్టర్ గారికి ఒక మజ్జిగ, ఒక లోటతో మజ్జిగ, ఒక చాప, దుప్పటి తీసుకొచ్చి అక్కడ పెట్టడం మా డ్యూటీ. ఎప్పటి వరకు? మేము పరిచర్యకు వచ్చేంత వరకు మా డ్యూటీ అదే. అంటే మమ్మల్ని అక్కడ ఎలా ఉంచారు? పరిచారకులుగా. దేవునికి స్తోత్రం. ఇందాక ఇక్కడ నేను చూస్తే తాగడానికి మంచిలు లేవు, ఏమీ లేవు. అంటే ఎవరు లేరు? పరిచారకులు లేరు. స్తోత్రం. పనివారు కూడా లేరు.
ఉన్న దొంగ పనివారు ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా ఏ పనివారు ఉన్నారు? దొంగ పనివారు అంటే అర్థం దొంగతనం చేసేవారని కాదు. నా ఇష్టం ఉంటే వస్తారు, కష్టమైతే మానేస్తారు. స్తోత్రం. కానీ దేవునికి ఎవరు కావాలి? నమ్మకమైన పనివారు కావాలి. స్తోత్రం. అందుకు నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరు కావాలి? వాంటెడ్. ఏం వాంటెడ్? జాబ్. ఏంటి జాబు? పరిచారకులు, పనివారు. ఈ పని ఎంత వాల్యుబుల్ అంటే కలెక్టర్ కంటే, ఎమ్మెల్యే కంటే, ముఖ్యమంత్రి పదవి కంటే, ప్రధానమంత్రి పదవి కంటే వాల్యుబుల్. అర్థమైతే. ఏమైతే? అర్థమైతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నవాళ్ళు బాబాలుగా, స్వామీజీలుగా పిలువబడే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ ముందు జనాలు నడుస్తూ గొడ్ల పరుస్తూ ఉంటారు నడడానికి. వాళ్ళు ఎవరు? ఆఫ్టర్ పాపములు పుట్టి, పాపములు పెరిగి, పాపములు జీవిస్తూ, పాపములో మరణించేవారు. ఏ మనుషుల్ని కూడా వారు నీతిమంతులుగా చేయలేరు. కానీ సాక్షాత్తు దేవదేవుడు, పరలోకములో భూమి మీదకి వచ్చిన దేవదేవుడు, ఆయన ఒక దైవజనుని ఏర్పాటు చేసి అభిషేకం ఇచ్చి వెళ్ళి నా పని చేయని చెప్తా ఉన్నాడే. మరి ఆ దైవజనుడి రెస్పెక్ట్ ఎక్కడ? ఆ దైవజనుడికి దేవుడిచ్చే రెస్పెక్ట్ ఎలాంటి రెస్పెక్టు? సామాన్యమైన రెస్పెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో బరకాలు వేయడం అనేది సామాన్యమైనది కాదు. ఎవరి సన్నిధిలో మీరు చేస్తున్నారయ్యా? ఆకాశమునకును భూమికిని ప్రభువైన వాని దేవుని మందిరంలో వేస్తూ ఉన్నాం బరకాలు. దేవుడే సాక్షాత్తు చూస్తూ ఉన్నాడు. దేవుడే సాక్షాత్తు జీతం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అది మనకు అర్థం కాలేదు. ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లోనో, ఒక ఎంపీ గారి ఇంట్లోనో, ఒక ప్రెసిడెంట్ గారి ఇంట్లోనో, ఒక చైర్మన్ గారి ఇంట్లోనో వెళ్ళి సాకిరీ చేస్తే అది గొప్ప అనుకుంటున్నాం. కాదు. ఎక్కడ చేయాలని చూసినట్లయితే మహాదేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. కనుక మరలా నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరు కావాలి? పరిచారకులు కావాలి. రెండవది పనివారు కావాలి. ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక కూర వండాలని నిర్ణయించుకున్నాను. వచ్చేవాళ్ళు టైంకి లేక, అనుకున్న టైంకి కనబడక మా ఆవిడ కూర మార్చేసింది. నేను పలానా కూర వండేస్తాను, లేట్ అయిపోతుంది అంతే. నాకు చిరాకు వచ్చిన ఇష్టం అన్నాను. ఏమి లేక ఇన్ టైం, దానికి ఒక కేటాయింపు, దానికి ఒక బాధ్యత. ఈరోజు చేయాల్సిన పని ఎప్పుడు కనుక్కోవాలి? నిన్న కనుక్కోవాలి. అయ్యా రేపు ఏం చేద్దాం? స్తోత్రం. దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నాడు? నమ్మకస్తులను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘములో నమ్మకస్తులను చూస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ సంఘం పట్ల ఆయన తీసుకున్న బాధ్యత సామాన్యమైన బాధ్యత కాదు. ఎవరిని కాపులా ఉంచాడంటే అక్కడ చుట్టూ ఉన్న ఆ కంచి వేరు, దేవుడు తన రక్తంతో కొనుక్కునే బిడ్డల చుట్టూ ఉన్న కంచి వేరు. స్తోత్రం. ఏమిటి కంచె? దేవదూతలు. స్తోత్రం. ఈ కంచె ఎందుకు తొలగిస్తూ ఉన్నాడో ఒకసారి మాట చదవండి. యెషయా గ్రంథంలో ఏం చేస్తున్నాడో, కంచె ఎలా తీస్తున్నాడో చూడండి. ఏమా మీకు దొరకలేదా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము చదివారు కదా. ఇప్పుడు అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తాను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలు, బలురక్కసి చెట్లు బలిసి ఉండును. దాని మీద వర్షం పడకూడదని మేఘములకు ఆజ్ఞ ఇస్తాను. ఒక్క నిమిషం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశం ఎవరట? ఏం చేస్తారు మీరు? చదివి పక్క వెళ్ళిపోతారా? కంటిన్యూ చేయలేరా?
ఎవరమ్మా? ఇశ్రాయేలీయులు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క ద్రాక్ష తోట. స్తోత్రం. ఎవరు ద్రాక్ష తోట? ఎవరు ద్రాక్ష తోట? యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? ఆకాశమును భూమిని కలుగు చేసినవాడు, సర్వలోక రక్షకుడు, సర్వాంతర్యామి, సృష్టికర్త. ఆ సృష్టికర్త తన సంఘము చుట్టూ ఏముంచాడంటే కంచె ఉంచాడు. ఎందుకు ఈ కంచె అంటే అందులో జంతుజాలము రాకుండా, ఆ తోటను ఎవరు పాడు చేయకుండా ఇంత కాపలా పెట్టాడు. ఇంత కాపలా పెట్టినప్పటికీ కూడా ఫలములు ఫలించలేని కారణం చేత కంచె తొలగించేస్తూ ఉన్నాడు. కంచె ఎందుకు ఉంచాడు? అందులో ఏవి పడితే అవి ప్రవేశించకూడదు. ఇప్పుడు ఆ కంచె తీసివేసి ఉన్నవన్నీ నరికేసి ఇప్పుడు ఆ తోట ఏమైపోయిందంటే బలురక్కసి చెట్లు వచ్చేదిగా అయిపోయింది. వర్షానికి చెప్పాడు వర్షమా, మేఘానికి చెప్పాడు మేఘమా నువ్వు వర్షం పడద్దంతే, వర్షం పంపించొద్దు. ఎందుకని? నా తోట నాశనం అయిపోయింది. నేను ఎంతో ఎదురు చూశాను, ఫలాలు లేవిది. ఫలాలు లేని ఈ తోటకి ఎంత వర్షం పంపిస్తే ఉపయోగం ఏంటి? కనుక నువ్వు వర్షం పంపించొద్దు అని చెప్పాడు. ఇంకా ఏంటమ్మా? గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను చదువుతున్నాను చూడండి. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఎవరు మేసివేసినట్లు? లోకములో ఉన్న జంతుజాలం మేసివేసినట్లుగా కంచె తీస్తున్నాడు. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారుతో త్రవబడదు. దానిలో గచ్చపరదలు, బలురెక్కసి చెట్లు బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇస్తాను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని వారికి, పొలములకు పొలము చేర్చుకునే వారికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ద్రాక్ష తోట మేలు కోరిన దేవుడు ద్రాక్ష తోటని నాశనం చేయడానికి కారణం ఏంటి? ద్రాక్ష తోటకి ఆయన పెట్టిన పెట్టుబడి ఏమైనా సామాన్యమైందా? ఎంత పెట్టుబడి పెట్టిన దేవుడు ఫలములు ఎదురు చూడడం అనేది తప్ప, అది కాపు కాస్తుందని ఎదురు చూడడం తప్ప. మరి కానప్పుడు అది ఎందుకు కాపు కాయట్లేదు? ఇదే మాట మరొకసారి చూద్దాం. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 2 గ్రంథం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటాను, కేవలము నిక్కమైన విత్తనము వంటి చెట్టు వంటి దానిగా నిన్ను నాటాను. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమయ్యేవు. క్షారముతో కడుక్కున్నా, విస్తారమైన సబ్బు రాసుకున్నా, నీ దోషం మరకవలే నాకు కనబడుచున్నది. అమ్మా, ఇది ప్రభువైన ఎలా నాటాడైనా? నిక్కమైన శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటితే చెడ్డ విత్తనం కాదు, దొంగ విత్తనం కాదు, పనికిరాని విత్తనం కాదు, చాలా వాల్యుబుల్ విత్తనం. దేవుని వాక్యం అనేది చాలా విలువైంది. అలాంటి విలువైన విత్తనం వేసి నిన్ను నాటి నిన్ను ఫలించాలని ఎదురు చూస్తూ ఉంటే జాతిహీనపు ద్రాక్ష కాయడానికి గల కారణం ఏంటి? ఎవరు చెప్తారు? నీరు లేదా? చుట్టూ కాపలా లేదా? దాని కొరకు బాధ్యత తీసుకునేవాళ్ళు లేడా? దాని కొరకు పనివారు లేరా? ఇంత పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా ఏ ఉపయోగము లేకపోవడం గల కారణం ఏంటి? స్తోత్రం. ఆయన అడుగుతున్నాడు, యూదా వారులారా, యెరూషలేములో కాపురం ఉన్న వారులారా, మీ కొరకే కదా ఎంత నేను చేశాను.
నాకు ఎలాంటి కాపు కాయడానికి, జాతహీనపు ద్రాక్ష కాయడానికి కారణం ఏంటయ్యా చెప్పండి అని నెత్తి నోరు బాదుకుంటున్నాడండి యజమాని. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ తోట ఫలించకపోవడానికి కారణం ఏంటి మీకు తెలుసా? హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏం అనట్లేదు సుమా, మీరే ఫీల్ కాకండి. ఈ లోకంలో ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. ఒకటి దేవుడు, రెండు దయ్యం. ఒకటి దేవుడు, రెండు దయ్యం. దేవుడు ప్రేమతో కాస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మనుషులకు అర్థం కాకుండా ఆ ప్రేమను ద్వేషంగా మారుస్తూ ఉన్నాడు సాతాను. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదామును అవని ఉంచి ఒక మంచి తోట ఇచ్చి మీరు కష్టపడకుండా హ్యాపీగా తినండి అన్నాడు. వారికి ఇచ్చిన ఉన్నతమైన జీవితం ఎవరికి లేదండి. దేవదూతలకు కూడా లేని భాగ్యం ఇచ్చాడు. కానీ వారు ఎవరి మాట విన్నారు? సాతాను మాట. వాడెందుకు వచ్చాడు అక్కడికి? వాడు పనే అది. వాడు పనే ఎక్కడ పచ్చగా ఉంటుందో, ఎక్కడ బలముగా ఉంటుందో అక్కడ నాశనం చేయడానికి వాడు వస్తాడు. ఎందుకంటే వాడు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కిందటి వాడు ఫైటింగ్ ప్రారంభించాడు. ఆ రోజు నుంచి కూడా దేవుని సృష్టిని నాశనం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవుని సృష్టిని నాశనం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. దేవుని తోటను నాశనం చేయడమే వాడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కనుక వాడు ఎప్పటికప్పుడు మీటింగ్ పెడతా ఉంటాడు. ఎవరు? సాతాను ఎప్పటికప్పుడు మీటింగులు. మీకు ఎంతమందికి తెలుసా ఈ విషయం? హల్లెలూయా. ఇదివరకు చాలా సంవత్సరాల కిందట, నెలల కిందట కూడా నేను చెప్పాను. సాతాను పెట్టే మీటింగులు, సముద్ర గర్భంలో పెట్టే మీటింగులు. ఆ మీటింగ్లో ఫ్యాషన్ డిజైన్స్ ఉంటాయట, బట్టల దగ్గర నుంచి కార్ల వరకు కూడా. ఆ మీటింగ్లో ఫ్యాషన్ డిజైన్స్ వేసుకునే బట్టలు, సైతాన్ ప్రపంచం అది. అక్కడ తయారవుతుంది మొట్టమొదటి సైతాన్ డిజైనింగ్ అనమాట. కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ, సైకిల్ కానీ, ఈ ప్రపంచంలో ఏది కావాలో అన్నీ కూడా అక్కడ తయారు చేస్తూ ఉంటాడు. అక్కడ తయారైన వాటిని సాతాను ఓకే చేసిన తర్వాత భూమి మీద కదులుతాడు. దాన్ని చూడగానే కళ్ళు తిప్పుకోలేంత అందంగా ఉంటాయి అవి. అందులో వచ్చిన రెడీమేడ్ ఫ్యాషన్ డిజైన్స్ అన్నీ కూడా, ఈ డిజైన్స్ అన్నీ కూడా దేవునికి అంగీకారమైనవి కావు, వాడికి ఇష్టమైనవి. వాటిని ప్రజల్లోనికి పంపిస్తాడు. హల్లెలూయా. అందుకే బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉన్నారు. పూర్వం ఏమైనా చిన్నది చిరుగుంటే ఏం చేసేవాళ్ళు? అర్జెంటుగా కుట్టించేవాళ్ళు, పక్కన పాడేసేవాళ్ళు. కానీ ఈరోజు ప్రత్యేకంగా 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుని చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటూ ఉన్నారు. స్తోత్రం. ఎవరి డిజైన్ ఇది? ఫ్యాషన్ డిజైనర్ ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. వాడు తీసుకుని వస్తూ ఉన్నాడండి. ఇది ఒక ప్రపంచం ఉంది. ఈ సైతాను ప్రపంచం ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదివి అర్థం చేసుకుంటే. ఏ పత్రిక? అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం, ఆ పత్రిక అంతా కూడా, అందులో 6వ అధ్యాయం చదివినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోండి. ఆగండి, చాలు, మన సబ్జెక్ట్ అది కాదు. దేవునికి స్తోత్రం. వాడు ఆల్రెడీ యేసు ప్రభువు వారు మహాదేవుడు ఏం చేశాడంటే, ఆల్రెడీ సాతాను తంత్రాలు ఉన్నాయి. వాడు బయటికి కనపడకుండా వాడు కార్యాలు చేస్తూ ఉంటాడు. సైతాన్ ఎప్పుడు బయటికి కనపడ్డండి. ఆడికి ఒక రూపం కావాలి. ఏదైనా ఆడు మాట్లాడాలంటే సైతానికి ఎవరు కావాలి? రూపం కావాలి. అందుకే పాములోకి వెళ్ళాడు, సర్పంలోకి ఎందుకు వెళ్ళాడు? వాడు మామూలుగా మాట్లాడు. స్తోత్రం. ఒకవేళ మనం బెడ్రూమ్లో పడుకొని ఉన్నాం, రాత్రి 1 గంటకో 2 గంటలకో, షేలా అన్నా అనుకో, ఏమైపోతావు షేలా? అక్కడ ఎవరు కనపడలేదు.
మాకు అలాగే జరిగిందండి. ఏం జరిగిందంటే పొద్దున్నే 5 గంటలకో 4 గంటలకో లేచాను. లేచిన తర్వాత ఎవరు లేరు, నేనే ఉన్నాను. లేనా అన్నా, లేనా ఎక్కడరా లేనా అని చూస్తున్నాను నేను. అది రింగ్ టోన్లో ఒక టోన్ అట. ఏంటి లేనా లేనా ప్రైజలాడో ఇంకోటి ఏదో ఉంది. ఆ రింగ్ టోన్ అట. నాకు కంగారు వచ్చేసి ఎవరు పిలిచారా అనుకున్నాను, నాకు తెలియదు అది. స్తోత్రం. మళ్ళీ ఇవాళ తెల్లారితే 4 గంటలకి సేమ్ పరిస్థితి, మళ్ళీ లేనాయే. అది ఎప్పుడు అయిపోయింది అనుకున్నాను, మళ్ళీ వచ్చింది. స్తోత్రం. అంటే మనకు తెలియకుండా ఒక వాయిస్ వినబడి తిరిగిపోతాం, కంగారు అయిపోతాం. అందుకని వాడు కనబడాలి. అందుకే ఎవరిలోకి వచ్చాడు? పాములోకి వచ్చి ఇది నిజమా అని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. వాడు ఎప్పుడు ఎవరి కోసం రెడీగా ఉంటాడంటే, ఎక్కడ దేవుని సంఘము బలంగా ఉంటుందో, ఎక్కడ దేవుని సంఘం ప్రేమతో ఉంటుందో, ఎక్కడ దేవుని సంఘం అనేకులకు మేలు చేసేదిగా ఉంటుందో వాడికి తెలుసు. అక్కడికి వస్తాడండి. అన్ని సంఘాలకు వెళ్ళండి, బాప్టిస్టులకి, లోదరాలకి, వెళ్ళాడు, బైబిల్ మిషన్లకి, అలాంటి వీటికి వెళ్ళడం. అక్కడికి వెళ్ళచ్చు కదా అన్నాం అనుకుందాం. హాలు ఆల్రెడీ మావోలే. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? స్తోత్రం. నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరే. ఎవరు? మీరే. కాబట్టి మీలో మీకు నేను నెమ్మది లేకుండా చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏదో అవసరం వస్తే కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఎవరికో బాగుంది కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆడు కొళ్ళు మండిపోతుందండి. ఎవరికమ్మా? సైతాన్ గడికి ఒళ్ళు మండిపోయి ఇటు పరిగెట్టేసి గెంతులు వేసేసి ఆడు ఆలోచిస్తున్నాడు, అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేయి అన్నాడు అనమాట. అర్జెంటుగా మీటింగ్ వెంటనే టకటకు వచ్చేస్తున్నారు. ఒకసారి అవి ఎలాగొచ్చారు చూడు. నా ప్రియుడు. హే, ఎక్కడున్నారు? చెప్పండి గురు. చూడండి. నమస్తే గురు. తమరి ఆజ్ఞ. నీ పనేంటి గురు? నా పని పుకార్లు పుట్టించడం, లేని మాటిని కల్పించి ఎదుటి వాళ్ళను హేళన చేయించడం, అసూయ ద్వేషం కలిగించడం. ఎక్కడ నీ పనితీరు నాకు కనిపించట్లేదు. లేదు గురు, ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో 90% మందిలో నేను పనిచేస్తున్నాను. ఇదిగో ఆ చర్చిలో చూడు, ఒకరికి ఒకరు ఎంత మర్యాద ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సహాయం చేస్తున్నారు. భిన్న వాక్యానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక సంఘంలా కాదు, ఒక ఇంటి వారిగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు? ఎలా ఉన్నారట? ఒక ఇంట్లో ఉన్నారట, చిన్న మంది ఎలాగున్నారట, ఒక కుటుంబంగా ఉన్నారట. అడిగి మంట వచ్చేస్తుందట. స్తోత్రం. మనల్ని చూసి నేర్చుకునేవాళ్ళు మరికొందరు అయితే, మనల్ని చూసి ఈటెక్కిపోయాడు ఎవడు? సైతానికి. మీరు కలిసి ఉంటారా? తెల్లార్జను ప్రార్థన పెడతారా? కిర్లం పుణ్ణి మార్చేస్తారా? మీ సంగతి చూస్తాను. మీ అమ్మాయిలు చక్కగా పాటలు పాడతారా? చెప్తాను మీ అమ్మాయిల సంగతి. అమ్మాయికి ఫిట్టింగ్ ఎడుతున్నాడు. దీని సీక్రెట్ దానికి చెప్తావు, దాని సీక్రెట్ దీనికి చెప్తావు. ఇద్దరికి తెలిస్తే ఇద్దరు దెప్పిపోవడం సరిపోతుంది. స్తోత్రం. ఒక్కొక్కరు కప్పెట్టేసుకుంటున్నారు. దీనికోసం చెప్తే అది చెప్తేదేమో, దానికోసం ఇది చెప్తే ఇద్దరు ఏం చేస్తున్నారు? దాచేస్తున్నారు. కారణం ఏంటి? ఆడు ఎంటర్ అయిపోయాడు. హల్లెలూయా. ఆడి పేరేం పేరట? ఆడి బాధ ఏంటట? 190 మంది నాశనం చేస్తాడట. ఒకరికి పడకుండా చేస్తాడట. నెమ్మది లేకుండా చేస్తాడట. ఇంకొకడు ఎవడరా? క్షమించండి గురు, నేను వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని అంతా మారుస్తాను. వెళ్ళు, మనకు సమయం ఎక్కువగా లేదు. అవును గురు, సమయం ఎక్కువగా లేదు. కాబట్టి ఎంత వీలైతే అంతమందిని మన దారిలోకి తీసుకొస్తాను. ఎంత వీలు పడితే అంత కాదు, అందరినీ మనతో పాటు నరక పాత్రలను చేయాలనే సంకల్పం ఉండాలి. కానీ గురు, అందులో కొంతమంది ఆ నిజదేవుణ్ణి తమ సొంత రక్షకునిగా స్వీకరించి నరకం నుంచి తప్పింపబడ్డారు కదా. వాళ్ళను నరక పాత్రలను ఎలా చేయగలం? చేయాలి. మన టార్గెట్ అదే. వాళ్ళ మనసు మార్చాలి, వాళ్ళ ఆలోచనలు మార్చాలి. ఒకరి పట్ల ఒకరు ద్వేషం కక్షలతో నిండిపోవాలి. ప్రేమ అనే మాటే వాళ్ళ జీవితంలో ఉండకూడదు. సరే గురు,
నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఇంకా నువ్వేం చేస్తున్నావు? నీ పనేంటి? గురు, హత్యలు, దొంగతనాలు, మానభంగాలు చేయించడం నా పని. మరి అవి జరుగుతున్నాయా? అవును గురు, రోజులో 80 నుంచి 90 హత్యలు, 200 నుంచి 300 వరకు దొంగతనాలు, కిడ్నాపులు, 100కు పైగా మానభంగాలు జరిగేలా చూసుకుంటున్నాను. రికార్డ్స్ మీరు ఒకసారి చూడండి. మంచిది, అయినా ఇది సరిపోదు. ఇంకా నీ పనితీరు పెరగాలి. మనిషిలో మానవత్వం పోవాలి. వాళ్ళు మనుషులన్న విషయమే వాళ్ళు మర్చిపోవాలి. వాళ్ళు మనలా మార్చబడాలి. మనతో పాటు ఆ నరకానికి రావాలి. సరే గురు, నా పనితీరు ఇంకా చూపిస్తాను. వెళ్ళింకా. ప్రైజ్ లార్డ్ ఏంజల్, చాలా రోజుల తర్వాత వచ్చా? అవును. ప్రైజ్ లార్డ్ ఏంజల్, ప్రైజ్ లార్డ్ ఏంజల్, చాలా రోజుల తర్వాత. ప్రైజ్ లార్డ్. అవును. చెప్పు, ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత చర్చ్కి వచ్చావు. ఏంటి సంగతులు? ఏం లేదు, నేను దేవునికి దూరమై ఎంత తప్పు చేశానో అర్థమైంది. అందుకే మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి వచ్చాను. అమ్మా ఏంజల్, చెప్పండి పాస్టర్. ప్రేయర్ మీటింగ్స్ గురించి మాట్లాడేది ఉంది. రేపు ప్రేయర్ లీడర్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ అవ్వమని చెప్పు. సరే పాస్టర్. ఓ, నువ్వు వచ్చేసావా? ఎవరూ రాలేదా ఇంకా? అవును, నేను ముందుగానే వచ్చాను. వచ్చి చైర్స్ అన్నీ వేశాను. ఇంకా ఎవరూ రాలేదు. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ కృప రాలేదా? తనను కూడా తీసుకురావాల్సింది. ఓ, ఆమెనా? ఆమె ఒళ్ళు ఆమెకే బరువు అన్నట్టు ఉంటుంది. ఆమెకు అసలు చర్చికి రావడమే ఇష్టం ఉండదు. అలాంటిది ఇలాంటి వాటికి వస్తుందా? నేను తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నన్ను ఎలా చూసిందో తెలుసా? ఒక చెత్తను చూసినట్టు చూసింది. అయినా ఆమెననేం లాభంలే. తన దగ్గర డబ్బుంది. తన భర్త చర్చికి సహకరిస్తాడు. అందుకే ఆమెకు అంత పొగరు. తన భర్త చర్చికి సహకరిస్తే తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందా? చాలా ఎక్కువ చేస్తుంది. నేను తన సంగతి చూస్తాను. ఆమెనే అందరికంటే ధనవంతురాలని అనుకుంటుంది. అందుకే అంత పొగరు చూపిస్తుంది. చర్చ్లో ఆమెనే పెద్ద మనిషిలా ప్రవర్తిస్తుంది. అది నువ్వు కూడా గమనించావా? నాకు ఒక్కదానికే అనిపిస్తుందని అనుకున్నాను. ఏదో చర్చి వాళ్ళకందరికీ ఆమెనే సహాయం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. పోనీలే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనము అందరికీ సహాయం చేద్దాం. అప్పుడైనా తన ప్రవర్తన మార్చుకుంటుంది. ఏంటి, ఆమె దగ్గర డబ్బుందా? ఆమె అలా ఫీల్ అవుతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. హలో, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. సిస్టర్ కృప, మీరు ఈ పాటికి ఇక్కడ ఉండాలి కదా, ఆలస్యమైందే. అవును, కానీ ఇంట్లో పనులు ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. పనులన్నాక అందరికీ ఉంటాయి. అలా అనుకుంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా. నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి ఆలస్యం కాకుండా చూసుకుంటాను. సరే రండి, కూర్చోండి. చూసావా నేను ఎలా మాట్లాడానో తనతో? హల్లెలూయా. సైతాన్ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ సక్సెస్ అయిపోయింది. వెంటనే ఏం చేశాడు? సంఘంలోకి ఎంటర్ అయిపోయాడు. దానికంటే ముందు జరిగిన ఒక తప్పు ఏంటంటే, ఒక అమ్మాయి ఏంజిల్ అనే ఒక ఆమె ఎప్పటి నుంచో చర్చి మానేసింది. చర్చి మానేసిన ఆమె దేవుడి సన్నిధికి రావడం ప్రారంభించింది. అందరూ సంతోషపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. వచ్చిన ఆమెను చూసి, ఏంజిల్ బాగున్నావా ఏంటి, చాలా కాలమైంది, చక్కగా మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. ఈ లోపుని ఒక ఆమె, ఆ ఏంజిలే ముందుగా వచ్చి చర్చి క్లీన్ చేసి, అంటే మంచి భక్తురాలే ఆవిడ, ఎందుకో మానేసింది, తప్పు తెలుసుకుంది, వచ్చింది, చక్కగా ఉంది. ఆవిడ రాలేదా ఈవిడ రాలేదని చెప్పి ఇంకెవరో వచ్చి మాట్లాడుతున్నారు. ఈ లోపుని కృప వచ్చిందా? కృప రాలేదు. ఆవిడ దానికి పొగరు, అది ఇది. ఇంతకీ ఇన్ని మాటలు ఈవిడ కోసం చెప్తూ ఉంటే అసలు ఆవిడ అలా చేస్తుందా అని ఆలోచించడంలో ఒక్కని కనబడలేదు. మొత్తం నిందలన్నీ ఆ అమ్మాయి మీదే. స్తోత్రం. అందరికీ ఆవిడ ఏం చేసింది? చెడ్డ చేసి పడేస్తుంది. దేవునికి స్తోత్రం. నిజమేంటో ఎవరికి అంటే నింద అనేది ఏం చేసిందంటే పాకించేశారన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే వాడి పని ఏంటి? ఐక్యతను విడగొట్టుట, ప్రేమను చల్లార్చుట. వాళ్ళు ఏ పని చేయలేదు కదా, నేనెందుకు చేయాలి, నేను చేయను, చూద్దాం. ఎలా ఎంటర్ అవుతున్నాడు వాడు? ఎలా ఎంటర్ అయ్యాడు? వాడి ప్లాను ఎప్పటి నుంచో ఉంది, లక్షల సంవత్సరాల కిందటి నుంచి.
కానీ దేవుడు, కరుణామయుడైన దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని మనం నాశనం కాకూడదని, మనందరి జీవితాలు ఉద్ధరించాలని, మనం అందరం సంతోషంగా ఉండాలని, ఒక పూదోటి వలె రంగురంగుల పువ్వులు ఏ విధంగా తోటలో ఆనందాన్ని ఇస్తాయో అటువంటి ఆనందకరమైన జీవితం మనం జీవించాలని దేవుడు కోరి, ఓ ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి మీ భారము నా మీద మోపండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని ఆయన చెప్తే, ఆయన దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ఇంకా నెమ్మది లేకుండా, ఇంకా శాంతి లేకుండా, ఇంకా సమాధానం లేకుండా, ఇంకా మన భారం మనమే ఎందుకు మోసుకుంటా ఉన్నామంటే వీడు ఎంటర్ అయినట్టుగా మనకు తెలియలేదు. స్తోత్రం. వాడు ఎంటర్ ఏం చేశాడు? మనిషికి గొడవను కలుగు చేస్తూ ఉన్నాడు. ఒకరి మీద ఒకరికి వంచన, లేని పని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనకు అర్థం కాక మనం రకరకాలుగా ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం తప్ప ఒకడు వచ్చాడు అనే విషయం మనకి తెలియలేదు. ఆ వచ్చినవాడు ఎంత భయంకరమైన వాడు మనకి మనుషులు అనుకుంటా ఉన్నాము, కానీ ఇది ఎవడు చేస్తున్న పని అని మనం ఏం చేయలేకపోతూ ఉన్నాం, ఆలోచించలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా సంఘం నాశనం అయిపోయింది, యెరూషలేము నాశనం అయిపోయింది అని తెలిసి చాలా వేదన చెందుతూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, రాజు మనసు గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత యెరూషలేములోకి ఎంటర్ అయ్యాడు రాజాజ్ఞ తీసుకొని. ఇశ్రాయేలులను బాగు చేయడానికి ఒకడు వచ్చాడు అనే మాట ఒకడు విని ఏడుతున్నాడట, దుఃఖపడుతున్నాడట ఒకడు విని. ఎందుకు? ఆడికేం బాధ? ఇశ్రాయేలులను బాగు చేయడానికి ఒకడు వచ్చాడు, ఆడికి బాధ ఏంటి? హల్లెలూయా. ఏమ్మా, ఇశ్రాయేలును బాగు చేయడానికి, మన అందరినీ బాగు చేయడానికి ఎవడో ఒక ఆయన వచ్చాడు, పక్కింటోడికి బాధ ఏంటి? ఇంకొక సంఘంకి బాధ ఏంటి? ఆ ఒక్కడు ఉన్నాడంట, ఆ ఒక్కడు లేడు, ఇద్దరు అయ్యారు, ఇద్దరు ముగ్గురు అయ్యారు, ముగ్గురు నలుగురు అయ్యారు, ఒక జనం అయిపోయారు. ఈ జనమంతా ఏం చేస్తున్నారంటే ఆ ఒక్కడిని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఆ ఒక్కడే ఎందుకు వచ్చాడంటే సంఘాన్ని బాగు చేయడానికి వచ్చాడు, దేవుని జనాంగాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆ ఒక్కడి మీద పడేడుస్తున్నారు అందరూ కూడా. అంటే నీతికి ఒక్కడే నిలబడ్డాడు, నాశనం చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు. అదే మాట మనం ఎఫెసీ పత్రికలో చూస్తూ ఉన్నాం. శత్రు బలాన్ని ఎదిరించడానికి తగిన శక్తి మీకు ఉండాలి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బాధ ఏంటంటే, ఇదిగో నా రక్తము కార్చాను, కానీ నా సంఘం నా మాట వినట్లేదు. హల్లెలూయా. సంఘాన్ని ఆయన ప్రేమించే విధానం మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనాను లేకుండా ఉండినట్లు పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలి అని దేని చేత స్నానం? ఈ స్నానం ఏమిటిది? ఏం చేయాలి మనం? ఏం కడుక్కోవాలి? ఈర్ష్య మంది కాదు, సాతాంది. వాడిని కడిగితే పోడు. యేసయ్య సన్నిధిలో పశ్చాత్తాపడితే, ప్రభా నన్ను క్షమించండి, వాడెవడో నా దగ్గరికి రావడానికి వాడెవడు ప్రభా అని చెప్పి కలసికట్టుగా మనం పోరాడితే, శత్రువు ఎవరో తెలిసిపోయింది, వాడిని తరమడానికి ఏం కావాలి? ఇప్పుడు ఏకాత్మ కావాలి, సంఘానికి ఏకాత్మ కావాలి. యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి ఒక వధువుగా, పెండ్లి కుమార్తెగా తన ముందు నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన పని ఏమిటి అని చూసినట్లయితే, సంఘం ఎలా ఉండకూడదని అనుకుంటున్నాడు ఆయన? మచ్చ కానీ, ముడత కానీ, కలంకము కానీ, అట్టిది మరి ఏదైనాను లేక మహిమగల సంఘముగా తన ఎదుట ఉండాలి. దేవునికి స్తోత్రం. మనందరము కలిస్తేనే సంఘం, మనందరము కలిస్తేనే వధువు. వధువు అనే ఎలాంటి వధువి? ఒక అందమైన స్త్రీ. స్తోత్రం. ఒక అందమైన అమ్మాయి వధువు. ఈ అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏ వంకలు కనపడకూడదు. హల్లెలూయా. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్ళరా? హల్లెలూయా.
పెండ్లి చూపులకు వెళ్ళినప్పుడు మీ అనుభవాలు చెప్తారా? మీ అనుభవాలు ఏరా, నీ అనుభవం ఏం చెప్తావు పెళ్లి చూపులు అనుభవం? ఏరా బాబు, దొరకబాబు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నీ అనుభవం చెప్తావా? ఏం లేదా? స్తోత్రం. నన్ను పెళ్లి చూపులు తీసుకెళ్ళినప్పుడు అమ్మాయిని చూపించిన తర్వాత వాళ్ళు అన్నారు, మా అమ్మాయి బాగా పాడుతుందండి అన్నారు. ఒక పాట పాడండి అన్నారు. అప్పుడు అమ్మాయి చక్కగా పాట పాడింది. స్తోత్రం. ఇటు నడవడం లేదులే. స్తోత్రం. అంటే పాట విని అమ్మయ్యా, ఇంతకీ పాట ఏంటి? చెప్పండి. సింహపు పిల్లలైనా కొదువ కలిగి హల్లెలూయా. పెళ్లి చూపుల్లో పాట. స్తోత్రం. ఇప్పుడు ఫస్ట్ నైట్ మాట. పెళ్లి చూపుల్లో పాట, ఫస్ట్ నైట్ మాట ఏంటి చెప్పండి? ఏమై ఉంటుంది? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి? ఏంటి? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి రాసేసి లిస్ట్ ఇచ్చాను. ప్రార్థన జరిగింది, ఫస్ట్ నైట్ జరగలేదు. అందుకే ఈరోజు ఇలా ఉన్నాం. ఈరోజు వరకు కూడా నాకు ఇది కావాలి అని అడిగే సీన్ లేదు. ఆయనే చూసుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు లవ్ మ్యారేజ్ అనుకొని దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను మనలో చెప్తున్నాను, ఆ రోజు ఏ భారమో ఈరోజు అదే భారం. అది తగ్గే ప్రసక్తి లేదు. నేను అత్తోరింటికి ఎప్పుడు సరదాగా వెళ్ళి 4 రోజులు ఉందామనే ఆలోచన ఇంతవరకు నాకు రాలేదు. అంత ఖాళీ లేదు నాకు. పెళ్ళైన కొత్తలోనూ లేదు, ఇప్పుడు లేదు. కొందరు పెళ్ళి అయితే ఎంజాయ్, దేవుడి సన్నిధిని వదిలేశారు చాలామంది. కానీ నాకు ఆ సీన్ లేదు. పెళ్ళి అయిన తర్వాత పెరిగింది అది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ కంటే దేవుని సన్నిధిలో ఉన్న ఎంజాయ్మెంట్ ఎక్కువ. స్తోత్రం. మా ఇద్దరమే కలిసి బస్సు ఎక్కితే ఆవిడ లేడీస్ వైపు పోయేది, ఏదో కలిసి కూర్చునే వాళ్ళం కాదు. ఇది ఎక్కడ కూడా చూడండి, బస్సులో విడాకులు. బస్సులో లేడీస్ వైపు ఆవిడ, జెంట్స్ వైపు నేను. వీళ్ళకి నేను సువార్త చేసుకుని, వాళ్ళకి ఆవిడ సువార్త చేసుకుని మళ్ళీ కలిసి దిగేవాళ్ళం. స్తోత్రం. మీరు ఎవరైనా అలా చేయగలిగారా? చేస్తున్నారా? ఇప్పుడు నాకు అంత తీరిక ఎక్కడ ఉందండి ఆ దినాల్లో? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పొరపాటుని బీచ్కి వెళ్దాం అనుకున్నా కూడా కొన్ని కరపత్రాలు పట్టుకునే. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఇలా హ్యాపీగా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని తన ముందు నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఆయన వాక్యంతో స్నానం చేయించాడు. మత్తు ఉండకూడదు, ముడత ఉండకూడదు, కలంకం ఉండకూడదు, అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా ఉండడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తన సంఘాన్ని, తన వధువుని తానే పరిశుద్ధపరచుకోవడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. భర్త భార్య పట్ల భరించాల్సింది, చేయాల్సింది అదే. స్తోత్రం. భర్త భార్యను ఏం చేయాలి? కనపరచాలి. స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. స్తోత్రం. స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఒకవేళ పొరపాటుని మా ఆవిడికి ప్రేమ ఎక్కువైపోయి నువ్వు అందనుకో అంటాను నేను. అలా కాదండి. ఎట్లా ఏమైపోయింది? కొట్లా. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించే రీతి ఎలా ఉందంటే ప్రాణం పెట్టినట్లుగా ఉంది. మరి మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం? ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటూ ఉన్నాం? ప్రేమ ఎలా ఉంటుందో ఆయన చూపించాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వధువు ఒకరు ఉంటారా, ఇద్దరు ఉంటారా?
స్తోత్రం. నేను ఒక 5 నిమిషాలు చెప్పేస్తానే. పరమగీతములు 1వ అధ్యాయము 2వ మాట ఒకసారి. తీరా దొరకలేదా? పరమగీతములు బ్రదర్స్ చదవండిరా, లవర్స్లా ఉండండిరా. మన దేవుడే పెద్ద లవరు, ప్రియురాలా అని పిలుస్తున్నాడు ఆయన. నా పావురమా అంటున్నాడు, నిష్కలంకురాలా అంటున్నాడు. మనకు అలాంటి లవర్స్ దొరకట్లేదు, అంతా మోసమే. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆడనకాలు పోతున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. చెప్పండి, చదవండి అమ్మా. నోరు రావట్లేదా? ధైర్యం సరిపోవట్లేదా? నేనే చదువుకుంటానులే. అమ్మా సిగ్గేస్తుందా? నేను చదువుతూ ఉన్నాను. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. బాబా ఇంగ్లీష్కి ఇస్తానమాట. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. దేవునికి ఇస్తూ ఆగండి. నీ ప్రేమ ద్రాక్షరసము కంటే మధురమైంది. అంటే ద్రాక్షరసం ఎంత మధురమైంది అంటే యేసుక్రీస్తు రక్తం అంతా. దేవునికి స్తోత్రం. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలది. సెంటు కొట్టుకుంటున్నాం కదా, అత్తరు సెంట్లు. హల్లెలూయా. ఆ సెంట్లే కాదు ఇవి, సాక్ష్య జీవితం. హల్లెలూయా. పోయబడిన పరిమళ తైలాన్ని వంపుతూ ఉంటే ఆ వచ్చే గుబాలింపు ఎట్లా ఉంటుందో, ఒక దేవుని బిడ్డ సాక్ష్యం ఎలా ఉండాలంటే గుబాలిస్తూ ఉండాలి. ఆ సాక్ష్యము అనేకులలో ప్రయాణం చేయాలి, అనేకులను ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం. అలా చెప్తూ ఏమన్నాడమ్మా? నేను చదువుతానమ్మా. అబ్బాబ్బాబ్బా, కన్యకులు నిన్ను ప్రేమిస్తారు, నన్ను ఆకర్షించుము. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను. ఈవిడెవరు? చూడండి, మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నే కానీ అందగత్తిని. కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరు తెరవలెను. నేను సౌందర్యవంతురాలను, నల్లని దాన్ని అని నన్ను చిన్న చూపులు చూడకండి. అదండి దీని స్పెషల్. హల్లెలూయా. ఈమె చెప్తా ఉంది, నేనెవరని చెప్తుంది అమ్మా? ఎవరికి చెప్తుంది? యెరూషలేము కుమార్తె ఎవరు? పాత నిబంధన సంఘం. మనమే సంఘం? నూతన నిబంధన వధువు సంఘం. నూతన నిబంధన వధువు సంఘం ఎలా ఉంది అని చూసినట్లయితే, నేను ఎండ తగిలిన దానను, నేను సౌందర్యవంతురాలని. ఎంత సౌందర్యవంతురాలని అంటే, ఆనాడు సొలొమోను యొక్క గుడారపు తెర ఎలా ఉందో, కేదారు వారి యొక్క గుడారపు తెర ఎలా ఉందో, అంటే ఆ కర్టెన్స్ అందమే వెరీ టాప్ అండి. కర్టెన్స్ ఎంత పేరు అని చూడండి. మరొక చోట అంటాడు, ఆ పెండ్లి కుమార్తె అంటాడు, నేను ఎలా వర్ణించమంటారు అసలు? ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలిస్తా. ఎవరితో పోలిస్తాడట? ఫరో యొక్క
పెండ్లి కుమార్తె దేంతో పోలిస్తూ ఉన్నాడు? ఫరో యొక్క రథాశ్వం అంటే రథము యొక్క గుర్రం. ఈ గుర్రం యొక్క అందం చూడండి, దానికి కాస్ట్లీ, ఎంత కాస్ట్లీ అంటే టాప్ లెవెల్ అనమాట. స్తోత్రం. దాని చురుకుదనం వేరు. అంటే పెండ్లి కుమార్తె ఎలా ఉండాలంటే అతి చురుకైనదిగా ఉండాలి. రథానుకున్న గుర్రమే అంత కాస్ట్లీ అయితే దేవుని ప్రియురాలు ఇంకెలా ఉండాలి? స్తోత్రం. అందుకే వెంట ఉంది, నేను నల్లగా ఉన్నానని నన్ను చిన్నచూపు చూడకండే, నేను ఎండ తగిలాను. ఎలా ఎండ తగిలింది? నేను కష్టపడి పని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? కష్టపడి పని చేస్తున్నాను. అనేకులను నాలో ఆకర్షించుకోవాలని, అనేకులతో నేను కలిసి ఉండాలని, మేమందరము కలిసి నీ పాద సాన్నిధ్యములో ఉండాలని. దేవునికి స్తోత్రం. అలా కష్టపడి నేనేమయ్యాను? నల్లగా మారాను. కానీ నేను నల్లని దాన్ని చిన్నచూపు మాత్రం చూడకండే. స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం చాలా ఆఫ్టర్గా కనపడవచ్చు, కానీ దేవుని కొరకు పనిచేసే సంఘం అంత వాల్యుబుల్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఇజ్రాయేల్ జనాంగాన్నే ఆయన ఎత్తబడే సంఘంలో లేకుండా చేసి పాడేసాడు. మనకు అవకాశం ఇచ్చాడు, ఎత్తబడే అవకాశం. దేవునికి స్తోత్రం. ఏమిటి ఘనత అంటే, ఈ సంఘము కష్టపడినట్లుగా, క్రీస్తు రక్తములో విమోచించబడిన సంఘము కష్టపడినట్లుగా యెరూషలేము సంఘం కష్టపడలేదు. దానికి ఒళ్ళు పొగరెక్కింది. ఏమెక్కింది? ఒళ్ళు పొగరెక్కింది. ఎంత పొగరెక్కిందంటే, ఒకరోజు అంటది, ఆ ప్రియుడు తలుపు తీయడానికి వెళ్ళాడట. షోలమతి తలుపు తీ అంటే ఆమె అనుకుంటా ఉంది, నేను కాళ్ళు కడిగేసుకున్నాను, మరలా కిందకి దిగితే మట్టి అంటుకుపోద్దేమో. ఎంత సుకుమారం అయిపోయింది చూడండి. అయినప్పటికీ కూడా ఆయన పిలుపుకి లోబడి ఆయన అంటాడు, ప్రియురాలా సుందరవతి తలుపు తీయే, మంచు పడిపోతుంది, నా తల మంచుకు తడిచిపోతుంది అని చెప్పి, పోనీలే అని తలుపు తీయడానికి వెళ్ళిందట. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన లేక నరకం అనిపిస్తుంది యెరూషలేము. దేవుడు ఎవరో తెలియని ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుడు ఎవరో తెలియని మనకి యేసే దేవుడని మనకు అర్థమైతే, ఆ దేవుణ్ణి అర్థం చేసుకోలేని బతుకుతూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మనం పెట్టే భిక్ష, మనం చేసే యాత్ర వలన, మనం వెళ్ళే ప్రయాణపు ఖర్చుల వలన వాళ్ళు బతుకుతూ ఉన్నారు, క్రైస్తవుల వలన. స్తోత్రం. ఈ ప్రయాసపడే సంఘం అనేకులకు మాదిరికరం. ఈ ప్రయాసపడే సంఘాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆయన కొరకు ఎలా ఉండాలి? కష్టపడే సంఘముగా. హల్లెలూయా. మనలో ఏం కావాలి? ఏక మనస్సు. ఒక్క మాట నుంచి చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఉన్నను ఏలగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందాం. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. మనందరం కూడా ఎన్ని శరీరాలు? ఒకే శరీరం. యేసుక్రీస్తు రక్తములో విమోచింపబడి యేసు ప్రభువు నా దేవుడని చెప్పిన ప్రతి వారు ఏ సంఘస్థులైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, బాప్టిస్టు, లోదరను, ఆర్సీఎం, ఏ సంఘమైనా కావచ్చు. ఈ సంఘాలన్నింటిలో కూడా యేసు క్రీస్తు ప్రభు మార్గంలో జీవించే వాళ్ళు ఉన్నారు.
హల్లెలూయా. ఎవరో ఒకడు తప్పిపోయి అందరూ తప్పిపోయినట్లు కాదు. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు కొద్దిమందే. వారికి సరైన సంఘం లేకపోయినప్పటికీ కూడా దేవుని కొరకు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా దేవుని కొరకు ఏర్పరచబడిన వారు అందరినీ కలిసి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఎక్లేషియా, ఎత్తబడిన సంఘము. ఇది మా సంఘమే అనడానికి ఎవరికి అధికారం లేదు. భూమి మీద ఉన్న సంఘాలన్నింటిలో కూడా దేవుని మార్గంలో జీవించే వాళ్ళందరిది కలిసి సార్వత్రిక సంఘము, అంటే ఎత్తబడే సంఘము. దేవునికి స్తోత్రం. ఈ సంఘం అంతా కలిసి దేవుడు ఏమన్నాడు? వధువు సంఘము. ఏ సంఘము? వధువు సంఘము. ఈ వధువుకి, ఒక స్త్రీకి బాడీ అంతా కూడా ఎన్ని అవయవాలు ఉన్నాయి? అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఎన్నో నరాలు ఉన్నాయి, ఎన్నో రక్త కణాలు ఉన్నాయి. అవి లెక్కించలేం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ బాడీలో కన్ను ఒక్కొక్క భాగం ఒక్కొక్క దాంతో దెబ్బలాడుకున్నాయి అనుకుందాం. నీతో నాకు పోయినట్టు పా అని చెయ్యి అందనుకుందాం. కాలుకి చెయ్యికి పర్లేదు. కాలు చెయ్యితే ఏముంది? ఎలా అంది. వీళ్ళంటే సరే చెయ్యి కామ్ అయిపోయింది. కాలు ఒకటి ఏమైనా చేయగలదా? తినగలదా? ఒకవేళ చెయ్యి నేను ఉండాలి నువ్వులా అందనుకుందాం. ఇప్పుడు కాలు లేకుండా చెయ్యిలు ఏమైనా చేయగలవా? అన్నీ బాగానే ఉన్నాయి. చెవులు వినబడ్డం మానేసాయి. చెవులు ఎందుకంటే కన్ను ఏలకోళం చేసింది. నేను ఎంత బాగా చూస్తున్నాను చూడు, నువ్వేం చేస్తున్నావు అంది. ఇప్పుడు చెవి ఏం చేసిందంటే వినడం మానేసింది. వినడం మానేసిన తర్వాత ఎలాంటి మంచి విషయాలు చెప్పినా దానికి వినవట్లేదు. ఇప్పుడు ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అంటే ఇప్పుడు కన్ను ఏం చేయాలి? కన్ను పని కన్ను చేయాలి, చెవి పని. అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకదానికొకటి చేయవలసిన పనులు. దేనికి ఏది నిర్ణయించబడిందో ఆ పని అది చెయ్యాలి. ఒకసారి నాలుక తెలుసా మీకు? ఎక్కడ ఉంటుంది నాలుక? ఎక్కడ? శరీర భాగాల్లో పెద్ద భాగం ఏది చెప్పండి? అవయవములన్నింటిలో చిన్నది ఏది? పెద్దదేది? చిన్నదేది? చెప్పాలా? అందరూ చెప్పాలా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి. నాలుక మన అవయవంలో ఉంచబడిన ఏంటట? పాప ప్రపంచం. నాలుక ప్రపంచమే. నాలుక ఎలాంటిదంట? ఎంత అవయవం? చిన్నదట, కానీ ప్రపంచాన్ని నాశనం చేస్తుందట. సర్వ శరీరము నాలుక మాలిన్యాన్ని కలుగు చేస్తారు. సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేసేది ఏది? నాలుకే. స్తోత్రం. ఎంత అవయవం? చాలా చిన్నది, కానీ దీనికి చాలా పోకరం. ఒక చిన్నది. ఒకసారి పళ్ళుకి నాలుగుకి దెబ్బలాట వచ్చిందట. ఎవరెవరికి? కాయకాలు అన్నయ్య ఏం చెప్పాను రా? ఎక్కడికి వెళ్ళావు? వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. ఎవరెవరికి దెబ్బలాట వచ్చింది? జ్యోతమ్మ ఎవరెవరికి దెబ్బలాట వచ్చింది? గారాజ్యోతి. మీ ఆయనకి నీకు కాదు నేను అడిగింది. మా ఆయనకి నాకంటే ఏంటి? సోనమ్మ ఎవరెవరికి? నాలుగుకి. మీ ఆయన ఎవరు? నాలుక పళ్ళ? నాలుగుకి పళ్ళుకి దెబ్బలాట వచ్చిందట. పళ్ళు అన్నాయట, మెత్తందా అని ఊరుకుంటున్నాం, మా గాని ఒళ్ళు మండిందా, ముక్కలు అయిపోతామని చెప్పాయట. నాలుక అందట, అంత సీనికుందా అని చెప్పి ఆడెవడో పోతుంటే రేయ్ వెళ్ళరా అంత. రేయ్ వెళ్ళడంటే ఊరుకుంటాడా? ఎవడరా నువ్వు అని ఆగిపెట్టి కొట్టాడట. మొత్తం పళ్ళన్నీ ఒకసారి రాలిపోయాడు. ఎందుకని? నాలుగు ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఏమైపోతాయి? పళ్ళు రాలిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. అంటే దేని పనిది అది
చెయ్యాలి. అన్నీ మర్యాద కలిగినయే. స్తోత్రం. అన్నీ కూడా మర్యాద కలిగినయే. చేతులు తినడానికి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? చక్కగా అన్నం ముద్ద కలుపుకొని తినడానికి. అంతేకాని చిన్న చిన్న మిఠాయి ఉండలు తినడానికి కాదు. చిన్న చిన్న మిఠాయి ఉండలు చేస్తూ ఉంటారు చాలామంది. బేగా అర్థమైపోయింది వాళ్ళకి. ఆమోషం నీకు అర్థం లేదా? చిన్న చిన్న మిఠాయి సున్నుండలు. అటువంటి చేయడానికి కాదు. స్తోత్రం. అలాంటి ఉండలు. అందుకనే పిల్లలతో ఎప్పటికప్పుడు ఏం చెప్పాలంటే, రే మా అమ్మ చేయి కడుక్కో బాబు, అమ్మ చేయి కడుక్కో అమ్మ అని చెప్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వంటలు చేసి ఉంటారు. రైట్. కాబట్టి ఏ అవయవం చేయవలసిన పని అవయవం చేయాలి. ఏ అవయవానికి అవయవం ఘనమైనది. స్తోత్రం. తల వెంట్రుకలు ఏ పని లేదు కదా అని తెల్లబడిపోయి అనుకుందాం. ఇప్పుడు ఆ నల్ల రంగు కనిపెట్టినోడికి బోల్డ్ డబ్బులు ఇవ్వాలా? ఎందుకని? చాలామంది రంగు వేస్తుంటారు. వయసు పెరిగిపోయిందేమో అని. ఇప్పుడు నష్టమేంటి? సొగసైన నెరసిన వెంట్రుకలు సొగసైన మాలికట, కానీ తల పండిపోయిందని తెగ రంగేసేస్తూ ఉంటారు. స్తోత్రం. తర్వాత పరిస్థితి వేరే ఘోరంగా ఉంటుంది. కాబట్టి ముసలాలో ఉండండి. ఒకవేళ కుర్రోళ్ళకి కూడా తల పండిపోయిందా ప్రభువుని అడగండి. స్తోత్రం. అంతేకాని 60 వచ్చిన తర్వాత 40 దాటిన తర్వాత రంగులు వేయడానికి మాత్రం ప్లాన్ చేయకండి. 40 దాటిపోయింది కదా అంటే పిల్లల్ని కనేసాం కదా, వాళ్ళు కూడా పిల్లల్ని కనేస్తున్నారు కదా, ఇంకెందుకు? స్తోత్రం. ఉన్న గౌరవం పోగొట్టుకోవడం తప్ప. అలాగే మేకప్లు చెప్పాను ఇందాక నేను. మేకప్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మేకప్లకి వెళ్ళకండి. పాపం ఆవిడ రేపు పెళ్ళట, ఇవాళ మేకప్కి వెళ్ళింది. ఆ పెళ్లి టైంకి మొత్తం ముఖం అంతా నల్లగా మాడిపోయి పొక్కులు వచ్చేసాయట. ఏ పడితే వాడైతే. అలాంటి మేకప్లు మనకొద్దు. ఆత్మ సౌందర్యం కావాలి అంటే ఆత్మ సౌందర్యం మేకప్ మనం పొందాలి. స్తోత్రం. కనుక పెండ్లి కుమార్తెకి కావాల్సిన మేకప్ లోక సంబంధమైన మేకప్ కాదు, ఆత్మ సంబంధమైన మేకప్ కావాలి. దేవునికి స్తోత్రం. పరిమళ వాసనగా ఉండాలి అన్నాడు ఆయన. మన సాక్షి జీవితమే పరిమళ వాసనగా ఉండాలి. మన మాట ఎవరు విన్నప్పటికీ కూడా ఆ తల్లి చక్కగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బాధల్లో ఉన్నవారిని, సమస్యలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించేదిగా మన మాట ఉండాలి. ఇది ఆత్మీయ సౌందర్యం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం తప్పులు చేస్తామంటే, మనం నమ్మిన దేవుడు ఎవరో మనకు అర్థం కాలేనప్పుడు మనం తప్పులు చేస్తాం. ఆయన ఎవరో అర్థమైపోతే భారం ఆయన మీద వేస్తాం. మనం ఆయన వధువుగా ఉంటాం. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మా ఆవిడ ధీమా ఏంటంటే మా ఆయన చూసుకుంటారులే అని. హల్లెలూయా. మా ఆవిడ ధీమా ఏంటి? ఏమొచ్చినా ఆయన చూసుకుంటారులే, నాకెందుకు బాధ? నిజమే, ఆవిడకి బాధ ఏంటి? మరి ఈ లోకంలో ఉన్న మొగుడికే పిల్లానికి ఏ బాధ లేకపోతే సర్వలోక రక్షకుడైన దేవుడు మన యజమాని అయితే మనకెందుకండి పనికి మంది సమస్యలు? ఆయనకు అప్పగించండి, ఆయన కార్యాలు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సంఘము అందరూ మోకరించండి.